ఏం చేసిండ్రయ్యా మీరు అని అడిగితే ఒకటే ఒక్కటి చెప్తారు, జై శ్రీరామ్. గది తప్ప ఇంకోటి ఏం లేదు చెప్తాను, జై శ్రీరామ్. అవును, మేము కూడా జై శ్రీరామే అంటున్నాం. కానీ మేము రాముడి పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతలేం. మనం కూడా కట్టినాం. పక్కకే యాదగిరిగుట్టలో అద్భుతమైన యాదగిరిగుట్ట గుడి కట్టింది కేసీఆర్ కాదా? కట్టలేదా మనం? కానీ మనం దాన్ని రాజకీయంగా వాడుకున్నామా? అక్షింతలని, ఇంటింటికి బొమ్మలని డ్రామా చేసినామా? చేయలే. ఎందుకు? నిజమైన హిందువు, నిజమైన ధార్మికుడు ధర్మాన్ని ఆచరిస్తాడు. నిజమైన ధార్మికుడు, నిజమైన హిందువు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడు. కానీ ఇలా బీజేపీ వాళ్ళని గట్టిగా తిడదామంటే చిన్న బాధ ఉన్నది. ఏంది? ఇప్పుడు సాయంత్రం పూట మనకు ఎండాకాలము ఇళ్ళల్లో ఆ పురుగులు వస్తుంటాయి. 6:30, 7 కొట్టగానే పురుగులు చాలా అవుతాయి. వానకాలం చాలా అయితే ఎండాకాలం కూడా వస్తాయి. ఆ దోమలు, ఆ పురుగులు. ఆ పురుగులను తినేందుకు బల్లి వస్తుంది. ఇక బల్లి రాగానే దాన్ని కొట్టేందుకు మన వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు. ఆయనతో ఆ బల్లి పోయి దేవుని పటం మీద కూర్చున్నది అనుకో, మనం ఏమనం? ఎందుకు? దేవుడు ముడదామంటే భయం. బీజేపీ వాళ్ళ కథ కూడా కట్లే ఉంది. ఏమన్నా అంటే జై శ్రీరామ్. ఏం చేసినవరా అంటే జై శ్రీరామ్. గట్టిగా అందామంటే అవో దేవుని తిట్టినట్టు అవుతుందేమో అని భయం. మళ్ళీ సెంటిమెంటు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఒకటే ఆలోచించమని కోరుతున్నా. ఇక్కడ నిలబడ్డ ఈటెల రాజేందర్ గారు మొన్న మాట్లాడుతున్నాడు, రైతు రుణమాఫీ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అంటున్నాడు. నేను విన్నా. రాజేందర్ అన్న, నీకు మాట్లాడేందుకు కొద్దిగా సిగ్గని అనిపించాలి. మోడీ గారి ప్రభుత్వంలో, మోడీ గారి పార్టీలో వండుకుంటా రైతు రుణమాఫీ గురించి మాట్లాడేందుకు సిగ్గుపడు రాజేందర్ అన్న. ఎందుకంటవా? కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు నువ్వు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే మొదటి టర్ములో 16,000 కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతులకు. రెండవ టర్మ్లో కరోనా ఉన్నా 19,000 కోట్లకు గాను దాదాపు 14,500 కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ రైతులకు. కానీ నీ మోడీ ప్రభుత్వం 10 ఏళ్లలో 14.5 లక్షల కోట్ల రుణమాఫీ చేసింది. ఎవరికి చేసింది? పెద్ద పెద్ద సేట్లకు, కార్పొరేట్లకు, పెద్దవాళ్లకు చేసిండు తప్ప నరేంద్ర మోడీ చిన్న వాళ్లకు రూపాయి సహాయం చేసిండా? గుండెమి చేసుకొని చెప్పమని చెప్పి ఈటెల రాజేందర్ గారు నేను అడుగుతా ఉన్నా. 14.5 లక్షల కోట్లు అదానీ లాంటి పెద్ద పెద్ద బాబులకు, కార్పొరేట్లకు, వాళ్లకు చేసిండు తప్ప రైతులకేం చేసిండు నరేంద్ర మోడీ? సామాన్యులకేం చేసిండు నరేంద్ర మోడీ? పేదలకేం చేసిండు నరేంద్ర మోడీ? చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈటెల రాజేందర్ గారిని.